3 రోజులు ఉంటామా? 3 రోజులే. 3 జతలు పెట్టుకుంటున్నాం. నీకు పిల్లల షార్ట్లు కూడా పెట్టేసావా? లైట్లు కట్టేసి బెడ్ బల్బులు అయిపోవా చిన్నోడా? బెడ్ బల్బులు. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? మేము ఈరోజైతే సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నామండి. అమ్మ వాళ్ళు అయితే మమ్మల్ని సంక్రాంతి పండగకి కౌరు పెట్టారండి. మేమైతే అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నామండి. వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాను. పెద్ద పిల్లని అయితే మనం పంపించేస్తాను కదండి మా అన్నీ వస్తే. ఇప్పుడు మా ఆయన గారు చిన్నోడు నేను అయితే వెళ్తున్నామండి. చిన్నోడు హాయ్ చెప్పు. వెళ్దాం ఇంకా. నువ్వే బండి ఇదిగో బండి పైన ఉంది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయిందండి. ఇంకా నైట్ మేము వెళ్ళేసరికి కరెంట్ కూడా లేదు, కరెంట్ కూడా తీసాడు. ఇంకా అదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వెళ్ళాక ఇంకా ఉదయం ముగ్గులు అయితే వేసానండి. అక్క అయితే పొద్దున్నే కల్లాపు వేసేసింది, పేడ కల్లాపు అయితే వేసేసిందండి అక్క. ఇంకా ముగ్గులన్నీ అయితే నేనే వేస్తానండి. అలా ఉన్నాయండి ముగ్గులు. బాగున్నాయండి? బాగున్నాయా ముగ్గులు బాగోలేదు నాకైతే కామెంట్ చేయండి. అదిగోండి నాన్న అయితే డాబా అయితే ఎక్కుతున్నాడు. ఉదయం అండి. వేప పొందు పళ్ళు అయితే మా డాబా చెట్టు మా ఇంట్లోనే, అదే మా ఇంటి పక్కనే ఉందండి. అది డాబా ఎక్కితే అందిద్ది. అందుకని వేసి నాన్న పొందు పొల్లలో తెంపడానికని డాబా అయితే ఎక్కుతున్నాడు అనమాట కర్ర ఇచ్చుకుని. అక్కడ ముగ్గు అయితే చెరిగిపోయిందండి. అటు గుమ్మం కాడ ముగ్గు కదా, అటు ఇటు తిరుగుతూ చెరిగిపోయింది అన్నమాట. హ్యాపీ భోగిరా కనపడట్లే మీకు చెప్పండి. ఏం చేస్తున్నావు? చలిగలుగుతున్నావా? హలో లేకరా. హ్యాపీ భోగి పండమా. ఏడొద్దు చూడు చెప్పిద్ది. పండమా హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. అదిగో ఇంద్రాజమ్మ అంటే మజాక. హ్యాపీ భోగి బంగారక్క. దొగ్గ హ్యాపీ భోగి కమలపాడి. అన్యా అన్యా ఒకసారి చూడు అని చూడరా. ఆడు యాసలేస్తాడు
ఆడు వీడియో తీస్తాను అంటుంటే అన్నయ్య అన్నయ్య ఒకసారి చూడరా మరి పెళ్ళి కొడుకండి పెళ్లి కూతురుని చూడండి అది చూడండి ఆ సారీ డాసాలా చేస్తుంది బుడ్డి హ్యాపీ భోగి అమ్మ హ్యాపీ భోగి హ్యాపీ భోగి అమ్మ పెద్దక్క హ్యాపీ భోగి హాయ్ చెప్పు మా చెల్లిని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు లైక్ చేయండి అని బాయ్ ఉండి ఇంకా అమ్మ వాళ్ళని అక్క వాళ్ళని నేనైతే చూపించాను కదా నాన్న కూడా చూపించాను కదా ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గులుగూర అయితే ఉందండి అవిగోండి గులుగూర పువ్వులు అయితే కోసాము ఆ పువ్వుల్లో విత్తనాలు ఉన్నాయండి ఇవన్నీ చూడండి నల్లగా ఉన్నాయి చూడండి గింజలు అవేనండి విత్తనాలు గోంగూర నారు తోటకూర నారు అయితే పోసాం కదండి మనము అంటే ఇంకా తోటకూర నారు అయితే పోయలేదు గోంగూర నారు అయితే పోసాం కదండి గులుగూర విత్తనాలు కూడా అయితే పోద్దామని తీసుకొచ్చారండి అయిగోండి ఆ పువ్వులండి ఆ పువ్వుల్లోనే ఆ విత్తనాలు అయితే ఉన్నాయండి ఆ విత్తనాలు ఇంకా పువ్వులు ఎండబెట్టి విత్తనాలు అయితే పోయాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి